నిన్న మొన్న మాట్లాడిండు ఎవరిని రాహుల్ గాంధీ అనే ఆ మదం కూడా మనం వాడవుతుంది. జాతీయ నాయకుడు, ప్రధానమంత్రి అభ్యర్థి, ఆ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన కుటుంబం నుంచి ఉన్న వ్యక్తిని ఉరిదీయాలి అనే ఒక పదం వాడిండ చెప్పుకోవడానికి కూడా వీలు కాకుండా ఆయన స్థాయి ముందల ఆయన ముందల ఈ కేటీఆర్ అనేటోడు ఎంత, కేటీఆర్ బతికెంత వాస్తవానికి. కేటీఆర్ ఎన్నో అమెరికాలో పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుకుంటూ ఇక్కడ తిండి చక్కగా లేకుండా ఆ పార్ట్ టైం జాబ్ చేసి వీళ్ళ అమ్మాయికే ఇంత పంపించేది ఆయన. అటువంటి వాడు ఇవాళ రాహుల్ గాంధీని పట్టుకొని మాట్లాడుతున్నాడు. అహంకారం అనేది అది పైసతోని వచ్చిన బలుపు. అది ఆ బలుపు ఎవడో తగ్గిస్తే తగ్గదు, అది దేవుడే తగ్గిస్తాడు. కాకపోతే ఏంటంటే ఇనుముకు తుప్పు పడుతుంది, చిలుము పడుతుంది. ఆ ఇనుము ఎప్పుడు అంతమైతుంది? చిలుముతోనే అంతమైపోతుంది, తుప్పుతోనే. సేమ్ ఇప్పుడు కేటీఆర్ కూడా అదే అహంకారం పట్టింది. ఆ అహంకారంతోనే కేటీఆర్ అనేటోడు సర్వనాశనం అయిపోతాడు. ఇది మాత్రం పక్కా రాసి పెట్టుకోరి. చెట్టుకు పట్టిన చెదలు, ఇనుముకు పట్టిన తుప్పు, వాటిని అవే నాశనం చేసుకుంటాయి. సేమ్ లైక్ కేటీఆర్ కూడా అంతే.